బీహార్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ అపహాస్యం చేస్తోంది అంటూ మండిపడ్డారు. న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసే ప్రభుత్వం జీవో తెచ్చింది అని ఆరోపించారు. బీసీ అంశం కాదు, ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందో చెప్పాలన్నారు లక్ష్మణ్. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇవ్వడం, దానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిలిచిపోవడంతో దీని మీద స్పందించేందుకు బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఒక బీసీ నేతగా బీసీ రిజర్వేషన్లను మీరు కూడా స్వాగతించారు, కానీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చేతివేలు బీజేపీ వైపు చూపిస్తూ బీజేపీ కారణంగానే వాయిదా ఆగిపోయినాయి అంటూ నిందలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీహార్ ఎన్నికల్లో బీసీల యొక్క ఓట్లు పొందేదానికి బీహార్లో ఎన్డీఏ బీజేపీ మోదీ గారి గెలుపు ఖాయమని నితీష్ కుమార్ పక్షాన అన్ని వర్గాలు ఉన్నాయని తెలిసి ఆ ఓట్లలో గండి కొట్టడానికి బీసీలు రెచ్చగొట్టేదానికి ఆడిన నాటకమే నిన్న హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది. ఎటువంటి న్యాయ సమీక్షలో నిలబడేటువంటి గణాంక వివరాలు లేకుండా అన్ని గోప్యంగా పెట్టి ఏదో శాస్త్రీయంగా జరిపినామని చెప్పి ఇవన్నీ కూడా నాటకీయాలు. నిన్న కోర్టు సంధించిన ప్రశ్నలకు మీ న్యాయ కోవిదులు అభిషేక్ సింగ్ సంఘీ కానివ్వండి, లేదా మీ అడ్వకేట్ జనరల్ కానీ సమాధానాలు చెప్పకుండా బిత్తరపోయినటువంటి ఉదంతం. కాబట్టి ఇవాళ వాస్తవంగా మీరు కామారెడ్డిలో డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏ కోర్టు స్టేల వల్ల ఆగినా చెప్పాల్సి. ఏదైనా న్యాయం జరగాలి బీసీల కంటే అది మోదీ గారి ద్వారానే, బీజేపీ ద్వారానే. మొదటి నుంచి కూడా బీసీ వ్యతిరేకులు అంటే కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం. ఇవాళ రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కాస్తున్నాడు. బీసీల పట్ల మమకారం లేని మమకారం వాళ్ళు వ్యక్తపరుస్తాం. కాబట్టి తెలంగాణ బీసీలు, మేధావులు, విద్యార్థులు, యువకులు, సంఘాలు కూడా వారి గమనించాలి. 55 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు చేయలేనిది ఇవాళ బీజేపీ మీద విమర్శలు చేస్తారు. ఇవాళ మోదీ గారి ప్రభుత్వంలో 27% బీసీలకు మంత్రుల స్థానం. మీ ప్రభుత్వం ఎంతమంది మంత్రులు బీసీలు ఉన్నారు? అంటే బీసీలను రాజకీయం కోసమే కాంగ్రెస్ వాడుకుందని చెప్తున్న బీజేపీ ఏదైతే కులగణన చేసి నివేదిక అసెంబ్లీలో పెట్టినా, లేకపోతే జీవో తీసుకొచ్చినా స్వాగతించింది, హర్షించింది. మేము కూడా 42% కావాలంటుంది. 50% క్యాప్ ఉందన్న విషయం బీజేపీకి కూడా తెలుసు కదా. కానీ 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బీజేపీ ఎందుకు ఆ దిశగా అసలు అడుగులు వేయట్లేదు? మీరు ఎంపీలు ఉన్నారు బీజేపీకి తెలంగాణ నుంచి, ఒక్కరు కూడా ఆ దిశగా మోడీ దగ్గర ఎందుకు మాట్లాడలేదంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, అందరూ కూడా మీ వైపే వేలు చూపిస్తున్నారు. ఇవాళ 9th షెడ్యూల్ పెట్టినా నిలబడే ఆస్కారం లేని విషయాన్ని గమనించాలి. 9th షెడ్యూల్ కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఇవాళ ఏదైతే తమిళనాడు అమలు జరుగుతున్నదో దాని మీద కూడా ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నది. వాస్తవంగా దీనికి పూర్తి పరిష్కారం కావాలంటే ఇవాళ మోదీ గారు తీసుకున్న నిర్ణయమే మొదటి చర్య బీసీ రిజర్వేషన్ పెరగడానికి. అది దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగే కులగణన. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.